తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బీఆర్ఎస్ ముసలి కన్నీరు కారుస్తోందంటున్నారు ఈటెల రాజేందర్. 10 ఏళ్లలో చేయని పనులు బీఆర్ఎస్ చేస్తామంటోంది. మరోసారి ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేస్తోంది. ఈ రెండు పార్టీల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరంటున్నారు ఈటెల. డబ్బులు పంచగానే ఓట్లు రాల్తాయని కాంగ్రెస్ నేతలు అనుకుంటే అది భ్రమే అంటున్నారు. ఇంకా ఈటెల ఏమన్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు. ఎలేందర్, జూబ్లీస్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి ప్రచారం చివరి దశకు చేరుకుంది. 3 పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సార్ జూబ్లీస్ బోరబండలో ప్రచారం చేస్తున్నారు. ఎంతో మాట్లాడతారు. సార్, ప్రచారం ఎట్లా ఉంది, ఎట్లా జరిగింది? మా కర్తవ్యాన్ని సంపూర్ణంగా నిర్వహించడం. మా కార్యకర్తలు, మా నాయకులు బూతుల వారీగా, ఇండ్ల వారీగా, బస్తీల వారీగా తిరిగిండ్రు. ఎక్కడ పోయినా ఒకటి మాత్రం స్పష్టంగా కనబడుతూ ఉంది. ముసలి కన్నీళ్ళు కార్చకుండా బీఆర్ఎస్ పార్టీ ఇంటింటికి వస్తుంది. ఇలా మళ్ళీ 10 ఏళ్ళు ఉండగా చేయని పనులు మళ్ళీ చేస్తా అని చెప్పింది. 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ మాట అయితే చెప్పిందో ఒక్క మాట కూడా అమలు చేయలేదు. ఇలా మళ్ళీ ఏదో చేస్తా అని చెప్పి ఆయన మాట ఇస్తున్నాడు. ఈ ఇద్దరు మాటలు నమ్మే పరిస్థితి లేము. రాబోయే కాలంలో రావాల్సింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ వస్తేనే మాకు పెన్షన్లు వస్తాయి, భారతీయ జనతా పార్టీ వస్తేనే మా మురికి బతుకులు పోతాయనే భావన కనపడతా ఉంది. ఇక్కడ జరిగే ఎన్నికల్లో ముఖాముఖి పోటీ కాకుండా ట్రయాంగిల్ కాంటెస్ట్ జరగబోతా ఉంది. అంటే హరీష్ రావు ఆరోపిస్తున్నారు, కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధము, అందుకే వాళ్ళపైన రైడ్స్ జరిగినా కానీ ఇంతవరకు బయటికి రాలేదా విషయం అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ పసలేని బేస్ లేని మాటలకు సమాధానం చెప్పే అంత చిన్నగా లేము మేము. సో సార్, మొత్తానికి అంటే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అంటున్నారు బీజేపీ గెలిచే ప్రసక్తి అయితే లేదు, జూబ్లీస్లో మళ్ళీ కంటోన్మెంట్ ఉప ఎన్నికనే రిపీట్ అవుతుందని చెప్తున్నారు పొన్నం ప్రభాకర్. సరే, ఏమవుతుంది అనేది ముందు తెలుస్తుంది. ఈ పైసలు పంచగానే ఓట్లు వస్తాయని కూడా భ్రమ. సో ఓవరాల్గా ఎట్లా ఉండబోతుంది సార్ ఎన్నిక? సార్, రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? 3 పార్టీల మధ్య పోటీ ఉండబోతుంది. 3 పార్టీల మధ్య పోటీ ఉండబోతుంది. 14 తారీఖున తెలుస్తుంది. సో మొత్తంగా 14 తారీఖు ఏం జరగబోతుంది అనేది తెలుస్తుంది అని చెప్పేసి ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి. చిన్న పార్టీ మాటలకు మేము సమాధానం చెప్పే పరిస్థితిలో లేము. తప్పకుండా ఇక్కడ బీజేపీని ఎన్నుకునే స్థితిలోనే ప్రజలు ఉన్నారు. ఆలోచన పద్ధతి మారింది అనేది ఎంపీ ఈటెల రాజేందర్ అభిప్రాయపడుతున్నారు. వీడియో తెలుసు రాజుతో ఎల్లెందరెడ్డి, TV9. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.